రే నరేష, నాటకం రెస్పాన్స్ అద్దరిపోయిందిరా. ఇదిగో నీ డబ్బులు, నీ పెళ్ళాం డబ్బులు. రే నీకు హేరే అనుకున్నాను, బ్రెయిన్ కూడా పోయిందా? నాకు పెళ్ళం ఎక్కడదా? ఇందాక స్టేజ్ మీద సీత రే చూసిన ప్రతి ఓడు నిజంగా నీ పెళ్ళామని ఫీల్ అయిపోయి అత్యంతలు కూడా అడిగేశారు తెలుసా? అవునా? భోజనం కూడా పెట్టించాల్సింది. ఇయర్ ఖాళీగా ఉందని అదే స్క్రీన్ ప్లే చెప్తే అమౌంట్ తగ్గిస్తా అనుకున్నావా? దాంతే బనేలు మానేసి బ్రాలేసుకుని తిరుగుతావు యాదవా. ఇటే మొగుడా, నిన్నే మొగుడా. ఏంటి ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా? అవును, నేను తీసుకొచ్చిన పెట్టమొహంగా డేడీ. సర్లే ఆడంతా మాట్లాడుకున్నాడు తెలియదు కానీ ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచు. ఏంటి మామూలుగా అయితే 800, కానీ నీ ఫిగర్ ఆ ఫిగర్ తక్కువ అవుతుందని 200 ఎక్స్ట్రా ఇచ్చా. పండగ చేసుకో. మొగుడా, ఓ మొగుడా. ఏంటి ఆ 1000 రూపాయలు కూడా సరిపోలేదా? ఇదిగో ఈ 100 రూపాయలు కూడా ఉంచు. ఇంకా అంటే నాకు బ్యాండ్ పడిపోతుంది. అసలు నీకేం కావాలి? నీవే మొగుడా. ఇందాక నుంచి మొగుడా మొగుడా నో చంపేస్తున్నావు. నేను నీకు మొగుడినా? ఆ పంచభూతముల సాక్షిగా ఈ మండపమున మీరు నన్ను పెళ్లాడినారు కదా. ఇది రంగస్థలం, నిజ జీవితం కాదు. జీవితమే ఒక రంగస్థలం కదా మొగుడా. ఎదవ లాజిక్ లేకు. నువ్వెక్కడ తగిలేవా నాకు? నిన్ను కాదు, ఆ బ్రోకర్ నా సన్న అనాలి. మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని. నో డౌట్, ఇదంతా చిడతలోడు స్కెచ్చే. దీన్ని నాకు తగిలిచ్చేసి ఆడేస్కేప్ అయిపోయాడు. జాగ్రత్తగా డీల్ చేయకపోతే బతికి ఇక్కడ ఫెవికిక్ అయిపోతుంది. ఏయ్, నువ్వు నన్ను వదలవా? పతి అడుగులే కదా పత్ని జాడులు. చ- మొగుడా, మొగుడా. ఇదేంటి టీవీ రిపోర్టర్లా వెంట పడుతుంది? ఆగుము మొగుడా, మొగుడా, ఆగుము. ఓ మొగుడా. అబ్బా రన్నింగ్ బాగా చేస్తున్నావురా. మంచి ఫామ్ లో ఉన్న దొంగలో ఉన్నావు. ఏం కొట్టేసేవేంటి? చైనా కాదు, రష్యా. ఏంటి ఎటకారమే? లేకపోతే ద గ్రేట్ స్టేజ్ ఆర్టిస్ట్ నరేష్ ఫేస్ చూస్తే నీకు దొంగలా కనపడుతుందా? ఏ ఫేజ్ లో చూసినా అలా కనిపిస్తున్నారా? చూడు, నా లాంటి ఆర్టిస్టులు అంతే. ఆ వాటర్ లాగా ఆడియన్స్ మమ్మల్ని ఏ పాత్రలో ఊహించుకుంటే అలాగే కనిపిస్తాం. సపోజ్ సపోజ్ నువ్వు పోలీస్ కాబట్టి నీకు నేను దొంగలా కనిపిస్తున్నాను. అదే నువ్వు డాక్టర్ అనుకో, నీ కంటికి నేను పేషెంట్ లా కనిపిస్తాను. ఇది నా పెళ్ళాం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తున్నాను. పద. పెళ్ళాం మొగుడు. అమ్మయ్యా బతికాను. ఏ చేయవదులు. నాకు ఇటులన్నీ బాగున్నది మొగుడా. నాకు మాత్రం యాసిడ్ లో హ్యాండ్ పెట్టినట్టుంది. వదులు. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఇంతకు మునిపే ఆడుకుంటుంది కదా. ఇది ఇంకొక ఆట. నువ్వు 1 నుంచి 10 వరకు కళ్ళు మూసుకుని లెక్క పెట్టి తెరవాలి. తెరిచినచో నేను చెప్పాను కదా, ముందు మూసుకో. సరే. 1 2 3 4 5 6 7 8 9 10. అమ్మయ్యా తేడా విరగడైంది. అర్జెంటుగా రిలాక్స్ అవ్వాలి.